ఎలా ఉంది బిజినెస్? ఏడుందయ్యా, గిరాకే లేదు. నువ్వే అలా 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 వెళ్ళి అమ్మాలి, అర్థమైందా? అరే బామర్ది, ఆ కంకులు తీసుకో, ఒక్కొక్క కంకి 10 రూపాయలకు ఒకటి అమ్ముకొని రాపో. సరే బాబు. మొక్కజొన్న 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు. అదిగో ఆటో మొక్కజొన్న 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు. తీసుకోండి బాబు, 10 రూపాయలు ఒకటి తీసుకోమ్మా. సార్ తీసుకోండి సార్, పిల్లలకి 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు ఒకటి 10 రూపాయలు తీసుకోమ్మా, తీసుకో సార్, మొత్తం తీసుకోండి. పిల్లలు కనేటప్పుడు ఏమో కంట్రోల్ చేయడం తెలీదు, బడ్జెట్ ఏమో కంట్రోల్ చేయాలని చూస్తుంటారు దరిద్రులు. ఎలా కుదురుద్ది? తీసుకో బాబు. నువ్వు సూపర్ రా బామర్ది. ఇదిగో తాత, నీకు సగం నాకు సగం. అలాగే బా సూపర్ సార్. మీరేం చేస్తుంటారు? 10th ఫెయిల్ అయినోడు బజార్ లేబట తిరుగుతాడు, ఇంటర్ ఫెయిల్ అయినోడు ఆటో నడుపుతాడు. మరి మీరు సార్? ఆటో డ్రైవర్ కమ్ ఫైనాన్సర్. మరి డిగ్రీ ఫెయిల్ అయినాడు బావా. పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటాడ్రా. అయినా ఒక బామర్ది బావని అడిగే క్వశ్చనే రా ఇది. సారీ బావా, నన్ను క్షమించు బావా. అదే పదా. అన్న ముట్టి. అబ్బా, ఈ టంకాగాడు ఇప్పుడే రావాలా? వాడితో ఏం మాట్లాడొద్దురా. నమస్తేనా? ఏరా అబ్బాయిలు, బాగుందిరా మీ పని. గంట గంటకి అమ్మాయిల అందాలు, ట్రిప్పుకు టీలు. మీ ఫేసులకి మీరు చేసే పనులకు సంబంధమే లేదురా. ఎందుకన్నా ఎప్పుడు ఎటకారంగా మాట్లాడుతావు? అరే బామ్మర్ది, ఏం బావా? నేనేమన్నా ఎట్టకారంగా ఏమైనా మాట్లాడాను, నువ్వే చెప్పరా లేదు అంటున్నాడు. అదేం లేదు బావా. ఇడు నా బామ్మర్ది, నేను ఏది చెప్తే అదే చెప్తాడు. నా మాటని జవదాటి వెళ్ళాడు. నా చేతిలో పడ్డాడుగా, ఇక అంతే అన్న. తిట్టావా పొగిడావా? అదే అంటున్నావు, నిన్ను తిట్టినా పోగినా ఒకేలా ఉంటదని. పంచుకు తక్కువ ప్రాసకి ఎక్కువ నువ్వు. సరే గాని వాడేడి? ఎవరన్నా? అదే మీ హీరో గణేష్ గాడు ఎక్కడ వెళ్ళాడని అడుగుతున్నాను. పావని, ఈ మధ్యలో కనబట్లేదంటే? ఏంట్రా వే అంటున్నావు? నేనేమన్నా నీ పెళ్ళాన్నా? ఏంటే రా అంటున్నావు? నేను నీ మొగున్నానే. ఛీ, నువ్వు మారవురా, చెప్పుతో కొడతాను నిన్ను. ఎప్పుడు చూసినా పాత డైలాగ్ కొడతారు, కొత్త డైలాగ్ కొట్టరానే మీరు. మారరా మీరు? అన్న రైట్ అన్న. ఎక్కడికి రా? ఇటు పోతున్నా. ఎదురు గానీ ముందు ఫైనాన్స్ కట్టండి. టైంకి ఫైనాన్స్ కట్టట్లే ఎవరు. ఎటు వెళ్తున్నారు? నేను ఇటు వెళ్తానులే. జాగ్రత్త. వాడిని తీసుకెళ్ళకపోయినా వాడు నా వెంటనే వస్తాడులే. రారా బాంబర్ది. చూడమ్మా, నీకు లిఫ్ట్ ఇవ్వడానికి నేను కారు ఆపలేదు, కారు స్టార్ట్ కావట్లేదు. పర్వాలేదు. నువ్వేదో ట్రైల్స్ లో ఉన్నట్టున్నావు. నా ఫేస్ చూడు, నాకు పెళ్ళయింది, చక్కటి కొడుకున్నాడు. ఇంకెవరినన్నా ట్రై చేసుకో. హలో వరుణ్, హౌ ఆర్ యు? ఎరా గోకుల్, నువ్వా? ఏంటి ఇక్కడ పెట్టేశావు? బీటా నా బొంద, కారు చిన్న రిపేర్ వస్తేను. అవును గురు, ఉదయం నుంచి 4 సార్లు 4 రకాలుగా గొంతు మార్చి ఫోన్ చేసినా మీ ఆవిడ రాంగ్ నెంబర్ అని పెట్టేసింది. అయితే అపర్ణకి నీ మీద మంచి అభిప్రాయం లేదనమాట. ఇంతకు ఎందుకు ఫోన్ చేసావు? ఏం లేదు గురు, అర్జెంట్ గా 2000 కావాల్సి వచ్చింది. నీకోసం ఆఫీస్కి బయలుదేరాను. నువ్వు లక్కీకి ఎక్కడ దొరికావు? పరగడుపునే 2000తో ఏం పని? ఏం లేదు, ఒక అమెరికన్ టూరిస్ట్ తో పరిచయం అయింది. ఏజ్ 24, థ్రిల్స్ అడ్వెంచర్స్ కోసం ఇండియాకి ఒంటరిగా వచ్చింది. నా వంతు థ్రిల్ నేను ఇద్దామని. అయితే నా దగ్గర డబ్బులు. అబ్బా ప్లీజ్, నీతో తలకనిపిరా. థ్యాంక్ యూ. ఈ క్యాసెట్ నీ దగ్గర నుంచి. ఏమిటి? సత్యనారాయణ స్వామి వ్రతం హత్యం. నువ్వు చూడు, తర్వాత నేను తీసుకుంటాను. వస్తా. ఆహా, బాసు వస్తా. ఆ బొమ్మల కాలేజీ కుర్రాళ్ళకి ఎక్కడున్నా చిల్లు కుండల్ని తాండ్రా పాపారాయుడు తాగిన కళ్ళు కుండాలని అమ్మేస్తే 1000 రూపాయలు ఇస్తున్నారు. నా పెళ్ళాన్ని బొబ్బిలి శిల్పం చేసి అమ్మేశాననుకో 10,000 రూపాయలు వస్తాయి. నేను ఫ్యాక్టరీకి పోతుండా. నిన్ను బొబ్బిలి శిల్పము చేసి ఆ బొమ్మల కాలేజీ కుర్రాళ్లకు అమ్మేస్తా. అయ్యా బాబాయ్, వాటంగా ఉన్నానని వాళ్ళు నన్ను ఎత్తుకోపోతే పంపించేస్తాం. ధారణాయి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని SRMT ట్రాన్స్పోర్ట్ లో నిన్ను పంపించేస్తానని చెప్తాం. తర్వాత బరువు ఎక్కువ మధ్యలో దించేస్తే శిల్పం విజయనగరం కోటకు దెక్కుంటూ పోయింది అని మసాలా వేస్తాం. ఇదిగో ఎంతసేపు అయినా ఉంటా. సైరన్ కూసిందో కదులుతా. చీమ కుట్టినా కదలకు, దోమ కుట్టినా కదలకు, నేను గోకినా కదలకు. సైరన్ కుస్తే దెక్కుంటూ వెళ్ళిపో. కానీ అప్పటిదాకా నువ్వు కదలకుండా నుంచోవాలి.
శిల్పమా రావే శిల్పమా రావే శిల్పమా కొంచెం బాడి కొంచెం పేడ కొంచెం కలిపి పెట్టా కలర్ కోసం కాబోయే శిల్పమా జంపర్ జంపర్ బుబ్బుల్ శిల్పర్ జంపర్ జంపర్ గంపర్ బుబ్బుల్ శిల్పం జంపర్ ఇదే మనం వచ్చి చాలా రోజులు అయిపోయినది ఒక్క శిల్పం కూడా అవ్వలేదు నాకంత క్యాన్సల్ ముందు కొట్టేస్తుంది అమర శిల్పి బొక్కన చెక్కిన శిల్పం 1000 పుట్టలు తవి బయటికి తీసా సజీవ శిల్పం దిల్ మారతా హై ఊపిరి జారతా హై ఎక్కడ చవట్లు కారతా హై ఎక్కడుందో బేగ్ చూపించు రండి అదే ఇది బొక్కన్న బొమ్మ రేపు 2000 సంవత్సరాల క్రితాంది దీని రేటు పెద్ద ఎక్కువ కాదు 10,000 రూపాయలు ఇస్తే సరిపోతుంది ఇదేదే ఈ ప్రపంచంలో మనిషిగా పుట్టినవాడు ఎవడైనా దీనిని శిల్పం అంటాడు అయ్య బాబాయ్ ఇదేదే మెత్తగా ఉంది ఇది పాలరాతి శిల్పం కాదు పెరుగు రాతి శిల్పం మెత్త మెత్తగా చల్ల చల్లగా ఉంటుంది తెల్లగా మాత్రం ఉండదు శిల్పం ఎంత బాగుందో పుట్టలోంచి తీసింది కదా పచ్చి మట్టి కంపు ఇంకా కొడుతుంది ఎంత ముద్దొస్తుందో అబ్బా నన్ను శిల్పం కొట్టిందేంటి శిల్పం నిన్ను కొట్టలేదు నువ్వే శిల్పానికి తగిలావు టెన్షన్ గానే ఉంటాయి డబ్బులు ఇచ్చేయండి సైరన్ కూస్తుంది సైరన్ ఏంటి సైరన్ కాదు ఐరన్ మీరు డబ్బులు ఇచ్చేస్తే ఈ శిల్పాన్ని ఐరన్ బాక్స్ లో పెట్టి SRMT లో మీకు పంపిస్తాను ఇవ్వండి విధవ సైరన్ ఇప్పుడే మొగాల 10,000 పోయినాయి వస్తానన్నా ఎందుకు ఇలా తిమ్మిని బెమిని చేయడం లేనిపోని కథలు చెప్పడం ఆఖరికి మీ ఆవిడకి రంగేసి వాళ్ళ ముందు నిలబెట్టావు తప్పు కదూ క్యా తప్పు క్యా ఒప్పు హై కూటి కోసం కోటి విద్యలు అన్నారు కూటి కోసం కోటి విద్యలు అన్నారు కానీ మోసంతో వచ్చిన ఒక్క మెతుకు కూడా తినకూడదు తప్పు చేయకపోతే ఈ రోజుల్లో ఒక్క బిర్యానీ మెతుకు కూడా దొరకదు ఏ మీ దేవతకు టెంకాయలు కొడుతున్నారు గంటలు కొడుతున్నారు అది తిమ్మిని బెమ్మిని చేయటం కదా అడుగుతున్నది నేను ఆ దేవత కాదు నువ్వు అడిగిందా దేవతని అడగమను ఆ దేవతకే చెప్తాను నువ్వు ఇంకోసారి ఇలాంటి మోసాలు చేసినట్టు తెలిస్తే నేను మాత్రం ఊరుకోనన్నా ఏం చేస్తావేంటి చపాతీలు చేస్తావా చపాతీలు ఇదిగో బొమ్మ పరిగెట్టిందేంటి బొమ్మ పరిగెట్టలేదురా నా పెళ్ళం పరిగెట్టింది అంటే బొమ్మ నీ పెళ్ళవా నా పెళ్ళం బొమ్మ కాదురా బొమ్మ నా పెళ్ళం మరి పరిగెట్టింది సైరన్ కూసింది పరిగెట్టింది అంటే సైరన్ నీ పెళ్ళవా సైరన్ నా పెళ్ళం కాదురా నా పెళ్ళం బొమ్మ సైరన్ కోత పరుగు ఒరే మొత్తం స్క్రిప్ట్ అంతా చెప్పేశాను మళ్ళీ నన్ను అడక్కే ఇంకా నా దగ్గర రీల్స్ లేవురా ఓహో మరి బొమ్మ లేదు ఏడుపు ప్రాక్టీస్ చేస్తున్నారు ఇన్ని కష్టాలు పడేది మనం కలిసి సుఖంగా ఉండడం కోసమే కదండి మంజు నిజంగానే చెప్తున్నావా లేకపోతే నా చేత బాగా వంట చేయించడానికి చెప్తున్నావా అదేం మాట అండి నిజంగానే అంటున్నాను నేను ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను అప్పుడు నేను ఎవరికి భయపడకుండా నిన్ను ఇలా దగ్గరకు తీసుకుని మంజు మంజు మాట్లాడవే మంజు ఎంత ధైర్యం నీకు కాలు జారితే మాత్రం నా మీద పడతావా కాలు జారడం ఏమిటి కావాలనే పట్టుకుంటేను చెంప పగల కొడతాను నా చెంప పగల కొడతావా అవును ఒకసారి వెనక్కి తిరిగి చూడు నీ పరిస్థితి ఏమిటో నా పరిస్థితికే సారీ మేడం తప్పైపోయింది జీవితంలో మొదటిసారి కాలు జారి మీ మీదే పడ్డాను చెప్పిన సారీ చాలు గాని బుద్ధిగా పంచే అలాగే నీ గ్రాఫ్ ఏమిటో నాకు అర్థం కావడం లేదే అర్థం కాకపోతేనే మంచిది నువ్వు అన్ని విచిత్రంగా చేస్తావే ఈ మధ్య చేయడం మానేశానండి కాలు జారి అక్కయ్య మీద పడ్డావా ఆ పడేదేదో అలాంటి పెళ్లి కాని పిల్ల మీద పడొచ్చుగా అదేంటి పెళ్ళైన వాడి మీద పట్టావు అసహ్యంగా మీరు భలేవారండి మీద పడే ముందు మీకు పెళ్ళయిందా అవలేదా అని అడుగుతామా కాలు జారుతుంది పడిపోతాం అంతే నేను నిన్ను స్టడీ చేస్తూనే ఉన్నాను అయితే దొరికిపోయానా దొరక్క ఎక్కడికి పోతా అయినా కవ్వించే ఆడపిల్ల ఎదురుగా ఉంటే నీకెప్పుడు నోరూరలేదా ఆడపిల్లని చూస్తే నోరూరలేదు కానీ అల్లపచ్చడి చూస్తే మాత్రం 4-5 సార్లు నోరూరింది నీ ఊరగాయ రొమాన్స్ నువ్వు